హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. ఇది చిల్డ్రన్స్ డే రోజు వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ అయితే మా పిల్లలు టిఫిన్ చేస్తున్నారు. ఇంత ఎర్లీగా ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు ఫంక్షన్ ఉందన్నమాట. ఫంక్షన్కి రెడీ అవ్వడానికి తొందరగా తిని స్నానాలు చేసి రెడీ అవుదామని వీళ్ళ ప్రయత్నాలు అనమాట. మా చిన్నది చూడండి, ఒక్క చేతితో తింటే సరిపోదని 2 చేతులతో తింటుంది. అయితే పార్టీ అన్నాను కదా, ఏం పార్టీ అంటే పార్క్లో ఓపెనింగ్ అనమాట. చిల్డ్రన్స్ డే రోజు పార్క్లో ఓపెన్ చేశారు. అయితే ఇంతకు ముందు నుంచి ఆడుకుంటున్నారు పిల్లలు, కానీ కొన్ని పాడైనాయి. వాటిని మళ్ళీ రిపేర్ చేసి మంచిగా రెడీ చేశారనమాట. పెయింట్స్ అన్నీ వేసి ఇంకా కొత్తగా చేశారు. వాటిని ఓపెనింగ్ అనమాట. చిల్డ్రన్స్ డే రోజు చేస్తే బాగుంటుంది, పిల్లలు ఆడుకునేటివి కాబట్టి వాళ్ళ కోసం చేశారు కాబట్టి ఆ రోజు చేస్తే బాగుంటుందని ఆ రోజు ఓపెన్ చేశారు. అయితే ఇంక ఇక్కడంతా రిబ్బన్ కటింగ్ అయిపోయిందనమాట. 3 పార్కులు ఉన్నాయి, కానీ మేము ఒక పార్క్కి వెళ్ళలేదు, లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇది 2వ పార్క్ అనమాట. 2వ పార్కు రిబ్బన్ కటింగ్కి మేము టైంకి వచ్చాము. వచ్చి ఇంకా తర్వాత వాళ్ళు కట్ చేసిన తర్వాత లోపలికి వచ్చేసారు. మేము కూర్చున్నాము. మా హనీ అయితే సైక్లింగ్ది ఎలా కూర్చుని ఆడుకుంటుందో చూడండి. అయితే ఇక్కడ సన్మానం చేస్తున్నారనమాట భయ్యాకి. ఆయనే అంతా చూసుకున్నారనమాట. పార్కులు పెయింటింగు అంతా ఆయనే చూసుకున్నారు. అందుకని కొంచెం సన్మానం లాగా చేస్తున్నారు. ఇదంతా అయిపోయాక స్వీట్స్ అవి ఇచ్చారనమాట. అయితే అక్కడ నిలబడిన వాళ్ళు 2 పెద్ద సార్ వాళ్ళు అనమాట. ఒకరు ఐజీ సారు, ఒక సిఓ సార్ అన్నట్టు. వాళ్ళ చేతుల మీదగానే రిబ్బన్స్ కటింగ్ జరిగినాయి. అయితే నేను తొందర రాలేని వలన చూడలేకపోయాము. దీనికి వచ్చాం కానీ వెనక ఉండిపోయాము, ఏం కనిపించలేదన్నమాట. అయితే ఇక్కడ స్వీట్స్, ఆనియన్ పకోడీ పంచుతున్నారు. పార్టీ అంటే అంత పెద్దగా ఏం లేదు, చిన్నగా రిబ్బన్ కటింగ్ చేసి అందరు కూర్చొని వాళ్ళకి ఏమైనా కావాలేమో అని అడుగుతున్నారనమాట. చిట్టి తల్లి వేదా हो जाएगा, आपको डस्टबिन तक जाने का जरूरत नहीं है, लेकिन टाइम पे आपको डस्टबिन पे जो है बिल्डिंग के पास देना पड़ेगा. वैसा व्यवस्था कर देंगे हम लोग. మమ్మల్ని తీయండి, మేము చిన్న ముక్కలు యాడ్ చేసుకుంటాము. హాయ్ వేదా, ఏం కావాలన్నా నీకు? కలిసి లడ్డు కావాలని ఆయన తను చెప్తుంది. మా చిన్న పాపకి లడ్డు కావాలా అని అడుగుతుంది. మా పిల్లలకి స్వీట్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇంత ఎండలో టీ కూడా ఇస్తున్నారు. అయితే మనకి టీ అంటే ప్రాణం కాబట్టి ఎంత ఎండ ఉన్నా ఏమున్నా టీ వదలం అనమాట. స్వీట్ పక్కన పెట్టి టీ తీసుకున్నాము. మా టీ మాత్రం బాగా చేస్తారండి, బాగా చిక్కగా అల్లం ఇలాచి వేసి మంచిగా చేస్తారనమాట. టేస్ట్ బాగుంటుంది, అందుకనే తీసుకున్నా. మా చిన్న పాపని టీ తాగుతావు అని అడిగితే వద్దు అంటుంది. తనకు తెలుసు అది కాలుతుందని అలా చెప్పామన్నమాట మేము. లేకపోతే అమ్మో తాగినప్పుడల్లా చేయి పట్టేస్తారు, ఇట్లా వచ్చి నాకు అని అడుగుతారు ఇద్దరు. అందుకే ఒకసారి మా ఆయన చేయి పట్టించాడు అనమాట, అప్పుడు కాలింది. దానివల్ల ఇప్పటిదాకా అడగరు వాళ్ళు, టీ అంటే భయపడతారు. అయితే ఇక్కడ చూడండి సర్వ్ చేస్తున్నారనమాట స్వీట్లు. ఇంకా ఎవరికైనా కావాలంటే అవన్నీ సర్వ్ చేస్తున్నారు. అయితే ఇంకా అయిపోయింది పార్టీ అంతా, వెళ్ళిపోతున్నారు అందరూ. ఇక్కడ మా పెద్ద పాప ఏమో ఏదో కావాలని అడుగుతుంది. అయితే ఆడుకుంటుందంట తను. అదే ఉయ్యాల, జారుడు, ఈ సైక్లింగ్ అన్నీ ఆడుకుంటానమ్మా అంటుంది. నేనేమో ఎండగుంది పదరా వెళ్ళిపోదాం అంటున్నా. మా చిన్న పాప మొహం అయితే వాడిపోయింది. ఇక్కడ ఆఫీసర్లకు సర్వ్ చేస్తున్నారన్నమాట వాళ్ళు. అయితే మా పెద్ద పాప వెళ్తుంది ఎక్కడ ఆడదామని. అయితే కొంచెం వీడియో తీద్దామంటే అసలు ఏడుస్తుంది అనమాట. ఇలాంటివి చిన్నపిల్లలకి బాగుంటాయి, ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టడానికి. అయితే మా హనీ ఇక్కడ ఎక్కుతుంది అనమాట. ఎక్కి జారు అంటే జారదు, పైన నించుంటుంది పోయి. అందుకే నేను అసలు పార్క్కి తీసుకెళ్ళను ఈ పాపని. తీసుకెళ్తే మంచిగా ఆడుకోరు అసలుకి. అయితే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా స్కిప్పింగ్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి మా హనీ జారు అంటే జారట్లేదు, వెళ్ళిపోతుంది అనమాట వెనక్కి. అయితే అక్కడ దాకా వెళ్తుంది, జారు అంటే జారు భయపడుతుంది. మళ్ళీ నాకు జారుడు ఆడుతూ ఉంటుంది. ఇదో పెద్ద తలనొప్పి మా పాపతో. అయితే పిల్లలందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చూడండి. చాలామంది వచ్చారనమాట ఈ ఫంక్షన్కి. చూడండి పెద్ద ఆమె పెళ్ళి అయ్యింది, ఆమె స్కిప్పింగ్ ఆడుతుంది. అందరు చూస్తున్నారని మళ్ళీ వదిలేసింది. అయితే మా పిల్లలకి ఇది బాగా నచ్చిందనమాట. ఆడుకుంటున్నామంటున్నారు ఇక్కడే. అసలు ఎంత పిలిచినా రాను అంటది మా హనీ. ఇంటికి వెళ్దాము అంటే అస్సలు రాదు. పార్క్ వచ్చామే అనుకో అసలు తని తీరదనమాట. ఇంకా ఆడుకోవాలి అని ఉంటుంది, వెళ్తూ ఉంటుంది అనమాట.
పార్క్లో మొత్తం రౌండ్లు వేస్తూనే ఉంటుంది, ఏది సరిగా ఆడదు. ఈ టవర్ ఎక్కుతా అని తను అంటుంది, తనకి ఎక్కడికే రాదు. అయితే ఎక్కుతా అని ట్రై చేస్తుంది, పడిపోద్దని నాకు భయము. ఇక్కడ మా ఆయన అనమాట, మా ఆయన ఆడిపిస్తున్నారు పిల్లల్ని. ఇది అంతకు ముందు రోజుది అనమాట వీడియో. అయితే ఇలా చిన్న చిన్న పిల్లలకి మంచిగా ఉంటాయి అనమాట ఆడుకోవడానికి, బాగా ఆడుకోవచ్చు వాళ్ళు. మా ఆయనకు డ్యూటీ లేకపోతే కొంచెం ఫ్రీగా ఉంటే తీసుకెళ్తాడు కూతుర్ని ఇద్దరిని. అయితే ఆయన ఇంటికాడ ఉంటే పిల్లలే అడుగుతారులే కానీ పెద్ద పాప బాగా అడుగుతుంది, పప్ప వెళ్దామా పార్క్ అని. నన్ను అడిగినా నేను తీసుకెళ్ళను, తను అడగదు. తీసుకెళ్తా కానీ ఎప్పుడో ఒకసారి, రాదు తొందరగా. ఈవినింగ్ టైంలో ఎక్కువ దోమలు ఉంటాయని నాకు భయము, అందులో పాములు కూడా ఉంటాయి. గడ్డి బాగా పెరిగింది కదా, పాములు అవి ఇవి ఉంటాయని కొంచెం భయం నాకు. వీళ్ళేమో వెళ్తే కానీ అసలు రారు, అందుకని తీసుకెళ్ళను అనమాట. ఇప్పుడు కూడా చాలే అంటే అసలు వినట్లేరు, చాలాసేపు అయింది ఆడుకోబట్టి, అలానే ఆడుతూ ఉన్నారు. ఇది ఇంకొకటి అనమాట, ఇది కూడా బాగా చిన్నపిల్లలకి బాగా యూజ్ అయ్యి ఉన్నాయన్నమాట. పెద్ద పిల్లలకి కూడా ఉన్నాయి కానీ ఎక్సర్సైజ్ చేయడం అలాంటివి ఉన్నాయి పిల్లలకి. చిన్నపిల్లలకి అయితే ఇలా చిన్న చిన్నవి బాగున్నాయి క్యూట్గా, వాళ్ళు భయపడకుండా హ్యాపీగా ఆడుకోవచ్చు. వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఆడుకున్న దాంట్లో. అంత చిన్న చిన్నవి బాగా పెట్టారనమాట. ఇంకా పార్క్కి వెళ్ళినప్పటి నుంచి మా ఆయన ఒకటే ఆడిపిస్తూనే ఉన్నాడు, కాసేపు కూడా ఇలా కూర్చోలేదు. వీళ్ళు కూర్చొనియర్లేండి మెయిన్. అయితే ఇక్కడ చూడండి ఏనుగు, ఈ ఏనుగు అంటే మా పిల్లలకి బాగా ఇష్టము, అమ్మ ఎక్కుతా ఎక్కుతా అంటూనే ఉంటారు. అయితే ఆ రోజు వీడియో తీయడానికి ఎక్కించామన్నమాట. ఎక్కారంటే దిగరు, అందుకని నేను ఏమి అంత పట్టించుకోను. చూడండి మా చిన్నది ఎంత బాగా కూర్చుందో. ఫస్ట్ పెద్ద పాపని ఎక్కిస్తుంటే నేను కూర్చుంటా అమ్మ అని ఏడ్చింది. దిగు అంటే దిగట్లేదు. వాళ్ళక్క దిగిన తర్వాత పడిపోతా అని దిగిందనమాట. అయితే ఇంకా ఇక్కడంతా అయిపోయింది, ఇంకా ఫోటోలు వీడియోలు పార్టీ అయిపోయినాక ఇంక అందరు అదే పనిలో ఉన్నారనమాట. ఇంక వెళ్ళిపోతున్నాం మేము నెక్స్ట్ పార్క్కి. అయితే వీళ్ళు మా పక్కన ఉంటారు, మా ఎదురు ఉంటారు అనమాట. వీళ్ళందరూ కలిసి వచ్చాం మేము. ఇంక ఇక్కడ ఇంకో పార్క్ అని వెళ్తున్నాం మేము. అయితే ఫస్ట్ రిబ్బన్ కటింగ్కి అటెండ్ కాలేదు, కొంచెం మిస్ అయ్యామని చెప్పాను కదా, అదే అనమాట. మా చిన్నదానికి బాగా నిద్ర వచ్చింది కానీ ఇంకా అట్లే ఓపికతో ఉంది. సెకండ్ పార్క్ అనమాట. ఇదేమో పికాక్ పార్క్ అంట, అదేమో ఫస్ట్ హాతీ పార్క్ అంట. అయితే చూడండి అంత చెదిరిపోయింది రంగోలీ, రెడ్ కార్పెట్ కూడా వేసారు. అంటే అంత గ్రాండ్గా ఏం చేయలేరు కానీ చిన్నగా అయినా బాగానే మనుషులు కూడా బాగా. పిల్లలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడే ఉన్నారనమాట ఆడుకుంటా. ఎనీ టైం వాళ్ళు పార్క్లోనే ఉంటారు. ఇది కొత్తగా వేసారనమాట నెట్టుది, ఇంకా ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా వేసారు. ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది కదా, వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. మేము కూడా వాళ్ళతో కాసేపు జాయిన్ అయినాము, మాట్లాడుకుంటా అలా కాసేపు ఉండిపోయామన్నమాట. ఇంకా మా పెద్ద బాబా తనకు నచ్చింది ఏదో చేస్తూనే ఉంటుంది. ఇది థర్డ్ పార్క్. అయితే ఈ పార్కులో కొంచెం తక్కువ సామాన్లు ఏమి ఉండవు, ఇది పీస్ఫుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికే కానీ ఉయ్యాలు అట్లా తక్కువ. దీన్ని గరీబ్ పార్క్ అంటారు అనమాట. అయితే ఇది ఓపెన్ చేయలేదులే కానీ పేరు మాత్రం చేంజ్ చేస్తారు. గరీబ్ అంటే బాగుండదని కమాండో పార్క్ అని పెట్టారు. పెద్దవాళ్ళకే బాగుంటుంది, 2-3 ఉయ్యాలు ఉన్నాయి అంతే. ఇంకా జారుడు అది కొత్తగా వేశారు. అయితే ఇక్కడ కూర్చున్న మా చిన్న పాప ఇంకా ఫుల్ నిద్రపోయిందనమాట. తను ఇంకెంతసేపు ఉంటుంది అలానే ఇంకా పడుకుంది. మా పెద్దది దానికి కూడా నిద్ర వస్తుంది కానీ ఆడుకుంటుంది. దానికి మట్టి అంటే ప్రాణం, మట్టిలో బాగా ఆడుకుంటుంది. అట్లే మట్టి కూడా తింటుంది లేండి, అది వేరే విషయము. సతాయిస్తుంది అనమాట. ఇంతకుముందే ఏడ్చింది, ఆంటీ నన్ను వదిలేసి వచ్చింది, నువ్వు వదిలేసి వచ్చావు అని. ఇది ఈవినింగ్ డ్యాన్స్లు వేస్తున్నారు. డ్యాన్స్లు అయిపోయినాక జంపింగ్లు అనమాట. పెద్దది జంపింగ్ చేస్తుంటే చిన్న పాప కూడా జంపింగ్ చేద్దామని ట్రై చేస్తుంది కానీ తనకి రావట్లేదు. నేనేమో జంప్ చెయ్యమ్మా అంటాను, మా ఆయనేమో తిడుతున్నాడు, పడిపోతుంది చెప్పాలి కదా పాపకి అలా చెయ్యొద్దు అట్లా ఆడొద్దు అని, నువ్వే నేర్పిస్తావని. ఇంకా పిల్లలు నేనేమంటా అంటే ఫస్ట్ ట్రై చేయాలి, ఇంక అన్నీ అనుభవించాలి అంట, పడాలి గెంతాలి అన్నీ చేయాలి, మరీ సుకుమారంగా చూస్తే ఎట్లా అనుకుంటా. మా ఆయన అట్లా కాదు, పిల్లలకి ఒక చిన్న దెబ్బ తగిలితే అమ్మో ఆయనకి ఏదో అయిపోయినట్టు ఫీల్ అయిపోతారనమాట. అంత ప్రేమతో చూసుకుంటాడు. 2 పాపలైనా అంత మంచిగా చూస్తాడు. అయితే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.